హాయ్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరు. ఈరోజు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. టెట్ గురించి, ఎస్సిటి టెట్ గురించి ఇటు నిరుద్యోగులైనటువంటి విద్యార్థులతో పాటు ఇన్ సర్వీస్లో ఉండే టీచర్లకు కూడా ఈ టెట్ అర్హత కంపల్సరీ అని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి టెట్ యొక్క సిలబస్, టెట్లో ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనే అంశం మీద ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేపర్ 1 ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు, ఎస్జిటి టీచర్లు పేపర్ 1 క్వాలిఫై కావాలి. అలానే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డైట్ 2 ఇయర్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారో, రేపు ఎస్జిటి ఉద్యోగానికి ఎవరైతే డిఎస్సి రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాలిఫై మార్క్స్ చూస్తే ఓసీ అభ్యర్థులు 90 మార్క్స్, బీసీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులు 60 మార్కులు తెచ్చుకోవాలి. ముందుగా సిలబస్ ఒకసారి చూద్దాం. సో పేపర్ 1లో సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది. ఈ సైకాలజీ 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో వచ్చి శిశు వికాసము, రెండో భాగం వచ్చి అభ్యసనం, మూడో భాగం వచ్చి బోధన సంబంధిత అంశాలు, ఇలా 3 భాగాలు ఉంటాయి. సో చైల్డ్ డెవలప్మెంట్, లెర్నింగ్, పెడగాజికల్ కన్సర్న్ అనే 3 భాగాలు ఉంటాయి. సో ఈ ఫస్ట్ భాగం నుంచి సుమారుగా 14 మార్కులకు వస్తాయి, 1 మార్కు అటు ఇటుగా. ఈ రెండో భాగం నుంచి 8 మార్కులకు వస్తాయి బిట్లు. ఈ మూడో భాగం నుంచి 8 మార్కులకు వస్తాయి. సో టోటల్గా సైకాలజీ వచ్చి 30 మార్కులు. మళ్ళీ ఇంకొకసారి సిలబస్లోకి వెళితే, గవర్నమెంట్ నిర్ణయించినటువంటి సిలబస్లోకి వెళితే ఈ శిశు వికాసంలో 4 పాఠాలు ఉంటాయి. శిశు అధ్యయన పద్ధతులు, చైల్డ్ డెవలప్మెంట్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసం. నెంబర్ 3 పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం. నెంబర్ 4 ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రజ్ఞ, వైయక్తిక భేదాలు. సో ఈ 4 పాఠాల నుంచి సుమారుగా 14 మార్కులకు మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ అభ్యసనం ఒక్క దాంట్లోనే 8 మార్కులకు వస్తాయి. ఈ ఒక్క దాంట్లో కూడా ఎక్కువ ఇంపార్టెంట్ దేని మీద దృష్టి పెట్టాలంటే అభ్యసనం నిర్వచనాలు. వివిధ విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు ఏమని చెప్పారు, ఒక క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. అలానే అభ్యసన సిద్ధాంతాలు, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అదేవిధంగా చూడండి, దీంట్లో ఈ అభ్యసన సిద్ధాంతాలలో ఈ ప్రజెంట్ ఆధునిక అభ్యసన సిద్ధాంతాలైనటువంటి, సో దానికి నాంది అయినటువంటి ఆధునిక అభ్యసన సిద్ధాంతాలకు నాంది అయినటువంటి నిర్మాణాత్మక వాదం కంటే ముందు పుట్టినటువంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఈ 4. సో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఈ 4 సిద్ధాంతాల మీద రిపీటెడ్గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్. ఈ పెడగాజికల్ కన్సర్న్ విషయంలోకి వస్తే చాలా ఉంటాయి, అంటే సుమారుగా 20 పాఠాలు ఉంటాయి. అయితే అందులో ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, సార్ ఈ తక్కువ టైంలో మేము రేపు నుంచి డ్యూటీకి పోతూ ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి ఎలా మేము క్వాలిఫై అయ్యాలి, ఇంపార్టెంట్ ఏంది అని అడుగుతున్నారు. కాబట్టి సో అందరికీ ఇంపార్టెంట్ అవి. సో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మొత్తం సిలబస్ చదవలేనటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బోధన సంబంధిత అంశాలలో ప్రధానంగా ఏం చదవాలి, ఫస్ట్ ఇందులో కూడా మళ్ళీ సైకాలజీ లెసన్ ఒకటి ఉంటుంది, అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సహిత విద్య. దీన్ని ఏమనొచ్చు అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు విద్య. దీన్ని సిడబ్ల్యూఎస్ఎన్, చూడండి సిడబ్ల్యూఎస్ఎన్ అని కూడా అని అంటాం మనం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నా, సంలీన విద్య అన్నా, సహిత విద్య అన్నా, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం విద్య అన్న ఒక పాఠం, అది ఇంపార్టెంట్ పాఠం. నెక్స్ట్ దీంట్లోనే సైకాలజీ పాఠం ఇంకొకటి ఉంటుంది, మంత్రణము మార్గదర్శకత్వం.
మంత్రణము, మార్గదర్శకత్వం. నెక్స్ట్ దీంట్లోనే సైకాలజీ లెసన్ ఇంకొకటి ఉంటుంది, నాయకత్వము, లీడర్షిప్. సో ఇక్కడ ఈ 3 పాఠాల్లో నుంచి మనకి తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మెథడాలజీకి సంబంధించిన పాఠాల్లోకి వెళ్తే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ NCF 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. నెక్స్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అలానే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని ICT అని ఒక లెసన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో నుంచి ఒకటి ఎక్కువగా, ఒకవేళ అప్పుడప్పుడు అడిగితే 2వ బిట్, 1 లేదా 2 క్వశ్చన్స్ అడగవచ్చు. మ్యాక్సిమం 1 బిట్టే అడుగుతారు. కాకపోతే చాలా ఉంటుంది సిలబస్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో సిలబస్ చాలా ఉంటుంది. సో అయితే ఇందులో నుంచి 1 బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా రేరుగా అడిగితే 2వ బిట్ కూడా అడగవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ లెసన్స్. సో 20 పాఠాలు కాకుండా మెయిన్గా వీటి మీద దృష్టి పెడితే ఇందులో నుంచి వచ్చే ఆ 7 బిట్లో, 8 బిట్లో, 9 బిట్లో మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో సైకాలజీ ఈ ఏరియాస్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. సో దానికి ఏం చదవాలి సార్? టెక్స్ట్ బుక్స్. సో పేపర్ 1 వాళ్ళు డైట్ సైకాలజీ టెక్స్ట్ బుక్ మనకి ప్రామాణికం. పేపర్ 2 వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, BED సైకాలజీ టెక్స్ట్ బుక్ మనకి ప్రామాణికం. ఆ టెక్స్ట్ బుక్లో ఈ పాఠాలన్నీ దొరుకుతాయి. అంటే మొదటి పార్ట్లో ఉండేటటువంటి వ్యక్తి అధ్యయన పద్ధతులు, పెరుగుదల వికాసం, మూర్తిమత్వం, ప్రజ్ఞా వైయక్తిక భేదాలు, అభ్యసనం, ఈ పాఠాలన్నీ దొరుకుతాయి. అలానే దీంట్లో ఉండేటటువంటి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, లీడర్షిప్, ఈ 2 కూడా ఆ టెక్స్ట్ బుక్లోనే దొరుకుతాయి. మిగతాయి మనము మాడ్యూల్స్లో నుంచో మెటీరియల్స్లో నుంచో మనం సేకరించుకొని చదువుకోవాలి. ఓకే, రైట్. సైకాలజీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు తెలుగు. సో ఈ తెలుగులో కూడా 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చి తెలుగు గ్రామరు, కంటెంట్. నెక్స్ట్ 2వది వచ్చి మెథడాలజీ, తెలుగు మెథడ్. సో ఇందులో నుంచి 24 మార్కులకు వస్తాయి, ఇందులో నుంచి 6 మార్కులకు వస్తాయి. సో ఇక్కడ తెలుగు గ్రామర్, సో సందులు, సమాసాలు, తెలుగు సందులు, సంస్కృత సందులు, అలానే సమాసాలు, అదేవిధంగా ఛందస్సు, అలంకారాలు, వాక్యము. వొకాబులరీ విషయంలోకి వస్తే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ వస్తాయి. అలానే కవి పరిచయాల దగ్గరికి వస్తే ఆ పాఠం రాసిన కవి, ఆయన రచించిన గ్రంథాలు, ఆయనకుండే బిరుదులు, విశేషాలు, పాత్రలు, అలాంటివన్నీ వస్తాయి. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, పైన ఒక పద్యం ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చి ఆ పద్యం చూసి ఈ ప్రశ్నలకు ఆన్సర్లు రాయమనడం, లేదా పైన ఒక ప్రోజు, ఒక పారాగ్రాఫ్ గద్యం ఇచ్చి కింద ప్రశ్నలు, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, సో టెట్లో నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే తెలుగు మీద దృష్టి పెట్టాలి. ఉద్యోగంలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా కూడా ఈజీగా క్వాలిఫై కావాలి అంటే ఇది మన మదర్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టాలి. అలానే తెలుగు మెథడాలజీలో ఉండేటటువంటి పాఠాలు, తెలుగు మెథడాలజీలో 10 పాఠాలు ఉంటాయి. అయితే ప్రధానంగా మనం దేని మీద దృష్టి పెట్టాలి అంటే మాతృభాష బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, అంటే పద్యాన్ని ఎలా, ఏ పద్ధతిలో చెప్పాలి, గద్యాన్ని బోధించడానికి ఉండే పద్ధతులేంది, వ్యాకరణాన్ని బోధించడానికి ఉండే పద్ధతులేంది, అంటే బోధనా పద్ధతులు, మూల్యాంకనం, కరికులం. సో అలానే భాష, మాతృభాష లక్షణాలు. సో మాతృభాష లక్షణాలు అంటే భాష గురించినటువంటి అభివృద్ధి, భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ పాఠాల మీద మనం దృష్టి పెట్టాలి. సో భాష యొక్క చరిత్ర, మాతృభాష బోధనా లక్ష్యాలు, అదేవిధంగా బోధనా పద్ధతులు, మూల్యాంకనము, కరికులం, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 పాఠాల మీద మనం దృష్టి పెడితే ఒక 4 బిట్లు, 5 బిట్లో ఒక్కొక్క పాఠం నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇంకా 3వ సబ్జెక్ట్ టోటల్ వచ్చి 30 మార్కులు. 3వ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్. సో ఇది కూడా 30 మార్కులు. ఇందులో కూడా ఇంగ్లీష్ గ్రామరు, కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మెథడ్ కూడా ఉంటుంది. ఓకే, రైట్. ఈ కంటెంట్ నుంచి 24 మార్కులు వస్తుంది, తర్వాత మెథడ్ నుంచి 6 మార్కులకు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ గవర్నమెంట్ నోటిఫికేషన్లోనే గ్రామర్ అంశాలన్నీ మెన్షన్ చేస్తున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్,
డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, ఇడియమ్స్, ఇట్లా మొత్తము మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి ఏరియాలో నుంచి 1-2 బిట్లు ఇస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా ఇన్ సర్వీస్లో ఉండేవాళ్ళు అన్నీ చదవడానికి టైం ఉండదు అనుకుంటే ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, వాయిస్, స్పీచెస్, ఇండైరెక్ట్, డైరెక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్ ఇలాంటి లిమిటెడ్గా ఒక 7-8 పాఠాల మీద దృష్టి పెడితే ఆ 7-8 పాఠాల్లో నుంచి మనం 10 to 15 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అట్లానే ఈ ఆథర్స్ మీద కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మెథడాలజీలో కూడా సేమ్ 10 పాఠాలు ఉంటాయి. అందులో మెయిన్గా మనము ఆబ్జెక్టివ్స్, టీచింగ్ మెథడ్స్, కరికులము, ఇవాల్యుయేషన్, ఓకేనా, ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్. అట్లానే ఇక్కడ కూడా ఇంగ్లీషు డెవలప్మెంట్, హిస్టరీ ఆఫ్ ది ఇంగ్లీష్ అని ఉంటుంది ఫస్ట్ లెసన్. హిస్టరీ ఆఫ్ ది ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్, టీచింగ్ మెథడ్స్, కరికులం, ఇవాల్యుయేషన్, ఈ 5-6 మెయిన్ టాపిక్స్ని కొంచెం అవగాహనతో కనుక చూసుకుంటే కొన్ని ప్రశ్నలు దీంట్లో మనము తెచ్చుకునేదానికి, ఈజీగా మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అలానే 4వ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్. ఇక్కడ కూడా 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి కంటెంటు, రెండోది వచ్చి మెథడాలజీ. సో కంటెంట్ 24 మార్కులకు వస్తుంది, మెథడాలజీ 6 మార్కులకు వస్తుంది. సో మనకి 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ఉండే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కుల్లో నుంచి కంటెంట్ వస్తుంది. ఆ 3వ తరగతి నుంచి 8వ తరగతుల దాకా ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఉంది కదా, ఆ మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ 6 పాఠాలు ఉంటాయి. అందులో అర్థమెటిక్ అంటే అంకగణితం లేదా వ్యాపార గణితం, రెండోది ఆల్జిబ్రా బీజగణితం, మూడోది నంబర్ సిస్టమ్ సంఖ్యామానం, నాలుగోది రేఖాగణితం జామెట్రీ, ఐదోది క్షేత్రగణితం మెన్సురేషన్, ఆరోది స్టాటిస్టిక్స్, సో సాంఖ్యక శాస్త్రం. ఈ 6 పాఠాలు ఉంటాయి. ఈ 6 పాఠాలలో స్టాట్ నుంచి 2 బిట్స్, ఆల్జిబ్రా నుంచి 2 బిట్స్, అంటే ఒకటి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. అంటే గత టెట్ పేపర్లను మనం అనాలిసిస్ చేస్తే బ్లూ ప్రింట్ ఎలా ఉంది అంటే స్టాట్లో ఒక 2 క్వశ్చన్స్, ఆల్జిబ్రాలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగిలిన 4 పాఠాలు ఉన్నాయి కదా, సో అర్థమెటిక్, నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, జామెట్రీ, ఈ 4 నుంచి ఒక్కో దాంట్లో 4 లేదా 5 ప్రశ్నలు కూడా అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి. 4 or 5 క్వశ్చన్స్ ఈ ఒక్కొక్క దాంట్లో, అంటే పెద్ద పాఠాలు అవి. సో సిలబస్ వచ్చి 3వ తరగతి అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ఉండే టెక్స్ట్ బుక్లో నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మ్యాథ్స్ అన్న తర్వాత ఈ బైపీసీ పిల్లలు లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే పిల్లలకి కొద్ది కష్టమవుతుంది. అందువల్ల ఇన్ సర్వీస్లో ఉండే టీచర్లు, అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు కాదు, ఇన్ సర్వీస్లో ఉండే టీచర్స్ ఒకవేళ మ్యాథ్స్ 6th, 7th, 8th చదవడానికి టైం లేదు అనుకుంటే 3, 4, 5 తరగతుల్లో ఉండే పుస్తకాలు చదువుకున్నా అక్కడ నుంచి కూడా సుమారుగా ఈ 3 క్లాసుల్లో ఒక 8 బిట్స్ వరకు వస్తున్నాయి. సుమారుగా ప్రీవియస్ పేపర్స్ చూస్తే 8 బిట్స్ యావరేజ్ మీద 3, 4, 5 తరగతుల్లో ఉండే బేసిక్స్ మీద, ఫండమెంటల్స్ మీద వస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ 4 30 120 మార్కులకి ఈ 4 పార్ట్స్లో నుంచి ఉంటుంది. ఇంకా 5వ పార్ట్ వచ్చి ఈవీఎస్. ఈ ఈవీఎస్ నుంచి కూడా 30 మార్కులకు ఉంది. దాన్ని మళ్ళీ మనం అనాలిసిస్ చేస్తే పార్ట్ ఏ వచ్చి సైన్స్. సో ఈ సైన్స్లో చూడండి, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ మూడోది వచ్చి బయాలజీ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి సోషల్. ఈ సోషల్లో జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. ఎకనామిక్స్ ఉంటుంది. దీన్ని మళ్ళీ అనాలిసిస్ చేస్తే సివిక్స్లో ఒక 2 బిట్స్, ఎకనామిక్స్లో వచ్చి ఒక 2 బిట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీలో సో 4 బిట్స్ జాగ్రఫీలో, 4 or 5 బిట్స్ మనకి హిస్టరీలో వస్తున్నాయి. టోటల్ చూసుకుంటే ఒక 12 క్వశ్చన్స్ టోటల్ చూసుకుంటే 12 క్వశ్చన్స్ ఇది సోషల్లో. మళ్ళీ సోషల్ మెథడ్ ఉంటుందమ్మ. ఈ సోషల్ మెథడ్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ సోషల్లో వచ్చి 15 మార్కులు. నెక్స్ట్ సైన్స్లో కూడా 15 మార్కులు.
సో బయాలజీలో వచ్చి 6 ప్రశ్నలు వస్తాయి, కెమిస్ట్రీలో 3 ప్రశ్నలు, ఫిజిక్స్లో 3 ప్రశ్నలు, సైన్స్ మెథడాలజీ ఉంది కదా, సైన్స్ మెథడాలజీ ఇందులో వచ్చి 3 ప్రశ్నలు. టోటల్ సైన్స్లో కూడా 15. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధానంగా 3వ తరగతి నుంచి 8వ తరగతి. కొన్ని బిట్స్ ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో, బయాలజీలో కొన్ని క్వశ్చన్స్ 9th 10th కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ సోషల్ ప్రధానంగా 3వ తరగతి నుంచి 8వ తరగతి, ఏదో 1 or 2 క్వశ్చన్స్ 9th 10th కూడా అడుగుతున్నారు. కాబట్టి ఫిజిక్స్లో 3, కెమిస్ట్రీలో 3, బయాలజీలో 6, మెథడాలజీలో 3, జాగ్రఫీలో 4, హిస్టరీలో 4 or 5, సివిక్స్లో 4, ఎకనామిక్స్లో సివిక్స్లో 2, ఎకనామిక్స్లో 2, మెథడాలజీలో 3. ఇది మొత్తము ఈవీఎస్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అన్నీ గ్యాదర్ చేస్తే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. బట్ వచ్చే మార్కులు తక్కువ. అందువల్ల ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు ముందుగా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి ఈ సబ్జెక్టులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, తర్వాత 3, 4, 5 తరగతులు సులభమైన పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు కాబట్టి ముందు వాటిని కంప్లీట్ చేసుకొని టైం ఉంటేనే 6th 7th 8th చదువుకోవాలి. మళ్ళీ నేను చదవద్దు అని చెప్పట్లేదు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఆ డిఎస్సి పరీక్ష అనేది పోటీతో కూడుకున్నటువంటి పరీక్ష కాబట్టి ప్రతి అర్ధ మార్కు కీలకం కాబట్టి, అదేవిధంగా ఈక్వల్ మార్క్స్ వచ్చి ఏజీ డేట్ ఆఫ్ బర్త్ పెద్ద ఉన్న వాళ్ళకు కూడా జాబ్ పోయి, సమానమైన మార్కులు వచ్చి డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉండేవాళ్ళు పోస్ట్ను కోల్పోయినటువంటి పోటీ ఉండే పరీక్ష కాబట్టి ప్రతి సబ్జెక్టు కీలకమే, ప్రతి బిట్ కూడా కీలకమే కాబట్టి మొత్తం సిలబస్కి ప్రయారిటీ ఇచ్చి 140, 130 మీకు ఎంత శక్తి ఉంటే అన్ని మార్కులు తెచ్చుకోవాలి నిరుద్యోగులు. ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు స్కూల్కి పోయి పిల్లలకి పాఠాలు చెప్పి ఏదో మార్నింగో నైటో ఉన్న కొద్ది 1 hour, 2 hours, 3 hours ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఎక్కువ మార్కులు ఉండే సబ్జెక్టులకి ఎక్కువ టైం కేటాయించుకొని, తక్కువ మార్కులు ఉండే సబ్జెక్టులకి తక్కువ టైం కేటాయించుకొని క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. అయితే దీనికి సంబంధించి స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరులో ఈరోజు ఎస్జిటి టెట్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే స్కూల్ అసిస్టెంట్ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్కి, సోషల్కి టెట్ బ్యాచ్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మెటీరియల్. సో మన మెటీరియల్ ఒక్కొక్క సెట్టు 1500 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ 1500 మెటీరియల్. అదేవిధంగా ఆన్లైన్ వీడియోలు కావాలి అని అంటే మేము ఒక పబ్లికేషన్తో టైప్ అయ్యి మీకు ఎవరికైతే ఆన్లైన్ వీడియోస్ కావాలో వాళ్ళకి 1000 రూపాయలకి ఈ యొక్క రికార్డింగ్ క్లాసులు మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైనా డ్యూటీలకి వెళ్తూ సెలవులు లేక, లేదా అన్ఎంప్లాయీస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా చిన్నపిల్లలుండి దూరభారం వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేనటువంటి వారికి మెటీరియల్ 1500, ఆన్లైన్ వీడియోస్ వచ్చి 1000 రూపీస్కి మేము అందజేయడం జరుగుతుంది. మీరు బోర్డు మీద కనపడుతున్నటువంటి ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఆ యొక్క మెటీరియల్ కావాలంటే మెటీరియల్, లేకపోతే ఆన్లైన్ వీడియోస్ కావాలంటే వీడియోస్ అందజేయడం జరుగుతుంది. అలానే ఈ స్ఫూర్తి టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ కానీ సబ్జెక్ట్లో కూడా ఈరోజు నుంచి ఇంతకుముందు మేము కొన్ని ముఖ్యమైన టాపిక్స్ని ఫ్రీగానే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ నోటిఫికేషన్ లేకపోయేసరికి ఎక్కువ మంది పిల్లలు వ్యూస్ లేకుండా ఉండేసరికి తాత్కాలికంగా ఒక 2 months నుంచి అలాంటి వీడియోస్ చేయడం లేదు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి ముఖ్యమైనటువంటి వీడియోస్ని సబ్జెక్టుకి సంబంధించిన టాపిక్స్, ముఖ్యంగా నేను ఎస్జిటిలో ట్రై మెథడ్ చెప్తాను కాబట్టి ఈ ట్రై మెథడ్లో విద్యా ప్రమాణాలు కానీ, లక్ష్యాల స్పష్టీకరణలు కానీ, ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతులు కానీ, లేదా బోధనా ప్రణాళికలో హెర్బార్ట్ సోపానాలు కానీ, అంటే రిపీటెడ్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్, కరికులం, ఆ కరికులంలో ఏకకేంద్ర పద్ధతి కానీ లేదా సర్పిలాకార పద్ధతి కానీ, మూల్యాంకనం, ఆ మూల్యాంకనంలో ఉత్తమ మూల్యాంకనానికి ఉండేటటువంటి లక్షణాలైనటువంటి లక్ష్యాత్మకత, విశ్వసనీయత, సప్రమాణత లాంటి ముఖ్యమైన ఏరియాస్ కానీ, అలానే ఎస్ఏటి స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ప్రిపరేషన్లో ఉండే సోపానాలు, ఆ బ్లూ ప్రింట్ అయితేనేమి, లేకపోతే ప్రశ్నల వారి విశ్లేషణ అయితేనేమి, స్కోరింగ్ కీ అయితేనేమి, స్కోరింగ్ స్కీమ్ అయితేనేమి, ఇలాంటి ముఖ్యమైనటువంటి ఏరియాస్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా క్లాసులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో, కాబట్టి అవసరమైన వాళ్ళు మా మెటీరియల్ని, అవసరమైన వాళ్ళు మేము ఇచ్చేటటువంటి రికార్డెడ్ వీడియోస్ లేదా మా యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తూ ఉన్నాం.
అలాగే ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్న వారు ఈరోజు మార్నింగ్ 8:30 మ్యాథమెటిక్స్ క్లాస్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్కి స్టేట్ ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. డైలీ ఎగ్జామ్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ప్రింటింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ టెట్ అయిపోయిన తర్వాత అప్ టు డిఎస్సి దాకా రివిజనల్ ఎగ్జామ్స్, డివిజనల్ ఎగ్జామ్స్, సో డిఎస్సి పరీక్ష దాకా ఫాలో అప్ ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ అవసరమైనటువంటి వాళ్ళు మా ఆఫ్లైన్ కోచింగ్ కూడా మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.